పీఠాధిపతులకు టీటీడీ స్థలాలు కేటాయించగా అవన్నీ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆరోపించారు. వ్యాసరాజ మఠం కేంద్రంగా దోపిడీ జరుగుతుందని 70 నుండి 80 లక్షలు వసూలు చేస్తున్న ఈ స్కామ్లో పోలీసులకు, నాయకులకు, అధికారులకు వాటా ఇస్తున్నారని ఆరోపించారు. తిరుమల మఠాలు అసాంఘిక కేంద్రాలుగా మారే అవకాశం ఉందని చెబుతూ వీటిలో భక్తులకు తక్కువ ధరకు వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖ పీఠంలో రహస్య గదులు నిర్మించారని ఆరోపిస్తూ 4 నెలల కాలంలో నగర పాలక సంస్థలో ఏం జరిగిందో తెలియాలన్నారు. రెండు రోజుల క్రితం తిరుమలలో నేను దర్శనానికి పోయినప్పుడు అక్కడ ఒక స్వామి కనిపించి నాకు, మీరు జనసేన పార్టీ నాయకులు కదా, మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తాను, దీనిపైన మీరు మాట్లాడితే బాగుండని చెప్పి ఒక స్వామి అడగడంతో అడిగా. తిరుమలలో శారదాపీఠ స్వరూపానంద స్వామి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఒకనొక జగన్కి సొంత చిన్నాన్న లాంటి వ్యక్తి కూడా అతను. ఆయన ఏమి చెప్తే జగన్ అది చేస్తాడు. ఆయన ఆస్తులను కూడా జగన్ దగ్గర ఉన్నాయని అనుమానాలు ఉన్నాయి. ఆయన ధర్మారెడ్డితో కలిసి, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తిరుమలలో అక్రమంగా 6 అంతస్తుల భవనం కట్టినారు. ఇల్లు ఒకసారి చూడండి. దానికి ఎటువంటి సేఫ్టీ అథారిటీస్ లేవు. అది ఒకవేళ కూలిపోతే ప్రాణాపాయం నష్టం ఉంటుంది, చాలామంది చనిపోవచ్చు, ఏం సేఫ్టీలో చెప్తే వెళ్ళి చూసి వస్తాను స్వామి అని చెప్పి వెళ్తూ నాతోటి మీడియా మిత్రులు కొంతమంది తిరుమలలో ఉంటే చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది పెద్ద స్కామ్. అసలు తిరుమలలో పీఠాధిపతులు మఠాలు ఇచ్చినారా, 5 స్టార్ హోటల్ ఇచ్చినా అర్థం కావట్లా. లోపల 5 స్టార్ తలపించే విధంగా సెంట్రల్ ఏసీ రూములు, అంత స్టార్ హోటల్ ఉన్నాయి. ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజుకి శనివారం, ఆదివారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో ఒక్కొక్క రూమ్ 5,000 నుంచి 6,000 అంట. ఒక్కొక్క రూమ్ మఠాలు తరపతి బట్టి, ఒక మఠం అయితే 6,000, ఒక మఠం అయితే 3,000, ఒక మఠం అయితే 4,000. మళ్ళీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఎక్కువ జనం వచ్చారంటే సిండికేట్, అందరూ ఒకే రేటు పెట్టుకోవాలని. ఇవన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లోనే ఉంది తిరుమల. ఈ మఠాలన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లోనే ఉంది. ఈ 2 రోజులు మేము ఇదే పని చేసాం. మొన్న ఇల్లు ఇచ్చాక మా నాయకులతో కలిసి తిరుమలలో అన్ని మఠాలు కనుక్కున్నాం. ఏది టీటీడీ భక్తులు స్వామి మీద ప్రేమతో, పీఠాదుల మీద ప్రేమతో వాళ్ళు కొన్ని ఇచ్చుంటారు అప్పట్లో, కట్టుకోండి స్వామి అని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతగాక తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యే గారి కుమారుడుగానో, ఎక్స్ఎమ్మెల్యే కుమారుడుగానో, లేకపోతే గతంలో ఉన్న వైసీపీ నాయకులకు భయపడిపోయి వాళ్ళు హుకుం జారీ చేస్తారు, పలానా వ్యక్తికి మీరు మఠాలు ఇవ్వకపోతే మీ మఠాలు క్యాన్సిల్ చేసేస్తాం అంటే వాళ్ళు భయపడిపోయి వాళ్ళు 1,00,000కో 2 లక్షలకో నెలకు మాకు కట్టేసేయండి, మఠం మీరు తీసేసుకొని ఇచ్చేశారు. అలా తిరుమలలో 15 మఠాలు ఇచ్చారు. ఈ మఠాలన్నిటి కూడా వేశ్యరాజ మఠం కేంద్రంగా జరుగుతున్న కుట్రది, పెద్ద స్కామ్ ఇది. దీంట్లో నేను అన్నీ కనుక్కున్న, వెళ్ళాక ఆధారాలన్నీ ఉన్నాయి. ఒక పెళ్లి చేయాలంటే ఒక సామాన్యుడు, ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామితో భక్తితో పెళ్లి చేసుకుని తిరుమలకు వస్తే 100 మందికి చేయనట్టు వాడు. 100 మంది చేసుకున్నా 300 మందికి డబ్బు కట్టాలి. 200 మంది చేసుకున్నా 300 మందికి డబ్బు కట్టాలి. 300 మంది చేసుకున్నా 300 మంది డబ్బు కట్టాలి. ఎంత అన్యాయం సరే. అంటే 300 మందికి ప్యాకేజ్ అది. నువ్వు ఎంతమంది చేసుకో, 300 మంది డబ్బు కట్టాలి. సరే నువ్వు ఈ మఠం వాడు చేయని ఇంకో మఠంకి వెళ్తే వాడు అదే అంట. 2 వ్యక్తులు, 2 పేర్లు కూడా చెప్తా. వాళ్ళిద్దరి మీద ఈఓ గారు కంప్లైంట్ ఇవ్వబోతున్నా. ఈఓ గారు రేపు కలవబోతున్నా, రేపు సార్ రమ్మన్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేశారని ఆలోచన వచ్చినప్పుడు ఈ మఠాల నుంచి మొదలెట్టాలి. ఎందుకంటే పెద్ద స్కామ్. ఎంతసేపు అందరూ టికెట్లు, రూమ్లు అవే చూస్తారు, కాదు, ఇది పెద్ద స్కామ్. నెలకి గత అధికార పార్టీకి 75 నుంచి 80 లక్షలు వెళ్తుంది ఇంటికి. 75 నుంచి 80 లక్షలు మఠాల ద్వారా వసూలు చేసి 2 వ్యక్తులు, తిరుమలలో ఉన్న 2 వ్యక్తులు, వాళ్ళు 70 నుంచి 80 లక్షలు స్థానికంగా ఉన్న నాయకులకి, తిరుమలలో పోలీస్ అధికారులకి, టీటీడీ అధికారులకి ఇస్తున్నారంట గత 4 సంవత్సరాలుగా. అంటే దాదాపు 25-30 కోట్ల డబ్బు. ఇవన్నీ ఇది ఎవరి డబ్బులు ఇవ్వండి? భక్తుల డబ్బులు. భక్తుల్ని బెదిరించి మోసం చేసి తీసుకున్న డబ్బులు. మఠాల్లో రూములు తీసుకోవాలంటే రికమెండేషన్ 3,000 వాడికి ఇవ్వాలి, 3,000 ఇంకోటికి ఇవ్వాలి, 2,000 ఇంకోటికి ఇవ్వాలి. భక్తులు పైకి వస్తారు, ఇబ్బంది పడతారు. ఈ మఠాల ప్రక్షాళన చేయాలి. నిజమైన మఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వాలి. ఆయన ఉంటాడు, శిష్యుడు కూడా ఉంటాడు, ఆయనకి వాడికి ఇచ్చుకోండి. వాడు ఎవడో 4వ వాడు, 5వ వాడు, గుజరాత్ వాడు, మహారాష్ట్ర వాడు, ఎక్కడెక్కడ నుంచి ఉన్నారు మఠాలు పెట్టుకొని.